ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా. బలవర్తమానం కొరకై రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 వచనం నుంచి 14 వచనం వరకు మార్చి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 వచనం నుండి 14 వచనం వరకు మార్చి చదువుకుందాం. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన యేసయ్య, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశము మహాకాశం పట్టజాలం దేవుడవు, అంత గొప్ప దేవుడు అయింది కేవలం పాపులమైన మమ్మల్ని విమోచించుట కొరకు దైవత్వాన్ని విడిచిపెట్టి మానవ స్వరూపం ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకొని, నిన్ను నీవే తగ్గించుకొని ప్రభువా ఈ లోకానికి వచ్చి మా నిమిత్తమై కలువరి శిలువలో బలి అయినావు. మా నిమిత్తమై కలువరి శిలువలో మీ రక్తమంతా కార్చి మా పాపాలన్నీ కడిగి పవిత్రపరిచినందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సభైకాలం ప్రభువా, మరి సార్వత్రిక సంఘంలో జరుగుతున్న సేవా పరిచర్య అంతటి కూడా నీరు కట్టి ఫలింపజేయండి. నిలబడుతున్నటువంటి మీ దాసులందరినీ కూడా ఆత్మతో అభిషేకించి వాడుకనండి. అల్పుడనైనా నన్ను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఈ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువా పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. నీ నోటికి నన్ను బోరగా వాడుకనండి దేవా. నీవు విడుదల చేసే లేఖన భావములు, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు అందరికీ దయచేయండి. నీ సన్నిధిలో క్రమముగా మర్యాదగా జరిగించుటకు, భయముతో భక్తితో కలిగినట్టుకు మీరే మాకు సహాయం చేయమని ఈ కూడిక సహవాసం అంతా కూడా నీ హస్తగతం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారం బాప్తిసం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఎవరికైనా గుర్తుందా ఏంటిది బాప్తిసం అంటే? మర్చిపోయిందా? పాపం విషయమై చనిపోయి పాతి పెట్టబడి నీతి నిమిత్తమై ప్రభువుతో కూడా లేపబడటం, ఇది బాప్తిజం అంటే. ఒక వారానికి మీరు మర్చిపోతే లాంగ్ లైఫ్ ఉండాలా. ఎప్పుడు దాకా? లాంగ్ లైఫ్. కాబట్టి ఈరోజు ఎందుకు వై బాప్తిజం షుడ్ బి టేకెన్, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అనేది చూసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే
చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం మొదటి భాగం. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే, ఎందుకు తీసుకోవాలా? పాపక్షమాపణ నిమిత్తం. ఫర్ గెట్టింగ్ రిపెంటెన్స్. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము తీసుకోవాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు పేతురు గారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ప్రతి వాడు ఏం చేయాలట? మారు మనసు పొంది యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. ఫర్ గెట్టింగ్ ఆఫ్ రిపెంటెన్స్ యూ షుడ్ టేక్ బ్యాప్టిజం. దేని వరకు? పాప క్షమాపణ నిమిత్తము. గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి పాప క్షమాపణ, పాపము క్షమించబడ్డాదా అనేది పరీక్షించుకోవాలి. బిఫోర్ టేకింగ్ బాప్టిజం యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ సిన్ ఈజ్ ఫర్గివెన్ ఆర్ నాట్. బాప్టిజం తీసుకునే ముందు దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. ఏమని? నా పాపము క్షమించబడిందా లేదా అనేది తెలుసుకొని, సరి చేసుకొని, సరి అయిన విధానంలో ఏం చేయాలా? బాప్తిస్మము తీసుకోవాలి. అంతేగాని తీసుకోమన్నారు కాబట్టి తీసుకోకూడదు. ఎందుకు అనేది తెలియకుండా తీసుకోకూడదు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా బాప్తిస్మం పొందాలి. ప్రతి వాడు కూడా ఏం చేయాలట? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి. చూడండి, మార్కు సువార్త 1:4 మనం చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. ఏమంటున్నాడు? అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. ఫస్ట్ ఏంటంటే పాప క్షమాపణ, ఫర్ గెట్టింగ్ రిపెంటెన్స్. పాప క్షమాపణ నిమిత్తమై ఎవ్రీబడి షుడ్ టేక్ బాప్టిజం. ప్రతి వాడు కూడా బాప్టిజం తీసుకోవాలి. మరి ఆ విధంగా కాకుండా వేరే విధంగా తీసుకుంటే ఉంటుందా? ఉండదు. పాప క్షమాపణ లేకుండా బాప్టిజం తీసుకుంటే, అంటే బాప్తిజం అంటే తెలియకుండా, పాప క్షమాపణ అంటే తెలియకుండా, మారు మనసు అంటే తెలియకుండా బాప్తిజం అనేది తీసుకోకూడదు. అది తెలిసిన తర్వాతనే తీసుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే లూకా సువార్త 3:3 మనం చూస్తాం. లూకా సువార్త 3:3 కూడా మనం చూస్తాం. చూడండి, అంతటా పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలెనని బాప్తిసం ఇచ్చు యోహాను మార్కు సువార్తలో చూసాము, అదే ఉంది. ఇక్కడ యోహాను సువార్త, మన లూకా సువార్తలో కూడా అదే ఉంది. ఏముంది? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలెనని యోర్దాను నది
ఆ నది ప్రాంతం అంతటా, ఆ ప్రదేశం అంతటా కూడా ప్రకటిస్తున్నాడు. ఇంకా మనం కింద పోయినట్లయితే ఏముంటుంది తెలుసా? 7వ వచనంలో చూడండి. అతడు తన చేత బాప్తిసము పొందవలసిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చాలు. ఇక్కడ ఏం చేయాలంట? తగిన ఫలములు ఫలించాలి. 3వ వచనంలో ఏముందంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. అయితే ఇక్కడ 7వ వచనం చూస్తే ఏమంటున్నాడంటే సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? కరెక్ట్ గా తీసుకోకపోతే ఏముందట? ఏముంది? ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? కరెక్ట్ అయిన బాప్తిసం, యేసు ప్రభు నామములో బాప్తిసం తీసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యము 22. నేను తడువు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఫర్ క్లీనింగ్ యువర్ సిన్స్. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములో అడిగి వేసుకోమని చెప్పాను. ఇక్కడ ఎవరు బాప్తిసం తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు తెలుసా? ఎవరంటే పౌలు గారు. 13వ వచనం నుండి చూడండి. సహోదరా, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూసి తిని, అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు అప్పుడు పౌలు కాదు, సౌలుగా ఉన్నప్పుడు తార్సువాడైన సౌలు ఎక్కడికి పోతున్నాడు తెలుసా? దమస్కుకు వెళ్తున్నాడు. దమస్కుకు వెళ్ళే మార్గంలో దేవుడు అతన్ని దర్శించినాడు. దర్శించగానే అతను కింద పడిపోయినాడు. గుర్రం నుంచి కింద పడిపోగానే అతని కళ్ళు పోయినాయి. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని అన్నప్పుడు మరి సౌలు ఏమన్నాడు? నీవెవరో నాకు తెలియదు ప్రభువా. ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీవు ఎవరు ప్రభువా అన్నాడు. ఎవరని అది కళ్ళు అంటరాడలేదుగా, కళ్ళు పోయినాయి, దృష్టి లేదు. ప్రభువా అంటున్నాడు. ప్రభువా నీవు ఎవడు అని అడుగుతున్నాడు. నేను నీవు హింసించుచున్నా. చూసారా? నీవు నన్ను హింసించుచున్నావు, నీవేలా నన్ను హింసించుచున్నావు అంటే వాస్తవంగా ఆయనని హింసిస్తలేదు. ఎవరిని? ఈ మార్గములో ఉన్నటువంటి వారిని పట్టి ఒట్టి తెచ్చి చంపేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అతన్ని పట్టాడు దేవుడు. చూసారా? కాబట్టి నాకు రక్షణ వద్దు అన్నా కానీ పట్టుకుంటాడు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వారిని, ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వారందరినీ. ఏ మార్గము? ఏ మార్గం అంటే క్రీస్తు మార్గములో వెళ్తున్నటువంటి వారిని, క్రీస్తు మార్గములో వెళ్తున్నటువంటి వారిని పట్టి కొట్టి తెచ్చి చంపేస్తున్నాడు. దానికి రోమా గవర్నమెంట్ నుండి పర్మిషన్ కొరకు వెళ్తున్నాడు. పర్మిషన్ కొరకు వెళ్తున్నాడు.
వెళుతున్నటువంటి ఆ సమయంలో మరి గుర్రం మీద నుంచి పడిపోయాడు. దేవుడు ప్రభువు ఆయనను దర్శించినాడు. దేవుని ఎవరు కూడా చూడలేరండి. చూస్తారా? చూడలేదు. చూస్తే మాత్రం ఏమవుతుంది? కళ్ళు పోతాయి. మన కళ్ళు మనం అంత ఇప్పుడు సూర్యునికి వెళ్ళి ఎవరైనా చూస్తారా? చూడలేదు. కోటి సూర్యులను మించినటువంటి ప్రభు ఆయన. ఒక్క సూర్యునికి వెళ్ళి మనం చూడలేకపోతున్నాం. ఒక సూర్యుని వైపే మనం చూడలేకపోతున్నాము. కోటి సూర్యులను మించినటువంటి తేజస్సు కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన పౌలుకు దర్శనమందు కనపడగానే కింద పడిపోయినాడు. ఏమి కనపడలేదు. అప్పుడు మరి అననీయను పిలిపించుకొని ప్రార్థన చేయగానే ఆ కళ్ళు వచ్చేసినాయి. ఆ గడియలో చూడండి 13 వచ్చాం. సౌలా సహోదరుడా దృష్టి పొందుమని ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. కనుక ఆ విధంగా ఇప్పుడు ఏమంటున్నాడు? 16వ వచనంలోకి మనం వచ్చినప్పుడు, కనుక నీవు తడువు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములో చేసుకో. You have to take baptism for cleaning your sins. రెండవదిగా నీ పాపములు కడిగి వేసుకొనుటకు నీవు బాప్తిస్మం తీసుకోవాలి. అర్థమవుతుందా? రెండవదిగా మనం ఏం తీసుకున్నాం? పాపములు కడిగి వేయబడాలి. పాపములు కడిగి వేయబడకపోతే ఏం లేదు, బాప్తిసమే లేదు. చూడండి మరి కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. 51వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 51 2వ వచనంలో మనం చూసినట్లయితే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. దోషం పోవాలంటే మనం ఏ సబ్బు పెట్టినా, పాపం పోవాలంటే ఏ షాంపూ పెట్టినా మరి ఎట్లా పోతుంది? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో కడగబడాలి. చూడండి, మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం. 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, చదవండి ఎవరన్నా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏంటండి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. లోకములో ఉన్నటువంటి ఏది కూడా పాపమును కడిగివేయజాలదు. ఏది కూడా. కనుక యేసు రక్తమే నీ పాపమును కడిగేసి, యేసు రక్తము మినహాయిస్తే నీ పాపం కడగడానికి అవకాశమే లేదు. కనుక మరి అంత హింసకుడును పౌలేమంటాడు? నేను పూర్వము హింసకుడను, హానికరుడను, దూషకుడను. అలాంటి వాడిని ప్రభు పట్టాడు. ఎందుకొరకు పట్టాడు? ఎందుకొరకు? అని అంటాడు, ప్రభువా ఈయన మరి సంఘాన్ని హింసిస్తున్నటువంటి ఇతన్ని నన్ను బొమ్మటున్నవి అతని దగ్గరికి అంటే, అతడు నేను ఏర్పరచుకున్న ఒక సాధనం కాబట్టి నువ్వు వెళ్ళొట్ట. దానిని బట్టి అననీయ గారు వెళ్ళి ప్రార్థన చేసి ఆయన కళ్ళు రాగానే, నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు? నువ్వు పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకో.
లేటు చేయొద్దు. పాప క్షమాపణ పొందిన తర్వాత లేటు చేయకూడదు. పాపం ఎప్పుడైతే నీకు పాప క్షమాపణ కలిగిందో అప్పుడే నువ్వు ఏం చేయాలా? పాపములు కడుక్కోవాలి. బాప్తిసం తీసుకోవాలి. తడువు చేయకూడదట. అవును, తడువు చేశాడా? చేయలేదు అని అప్పుడే మరి నువ్వు తడువు చేయొద్దు. లేచి నీ పాపములో ఒప్పుకొని క్రీస్తు నామములో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నాడు. ఆ విధంగానే బాప్తిసము పొందినాడు. ఎన్నైనాయి? 3 2 ఫస్ట్ ఏంది? పాప క్షమాపణ నిమిత్తము ఫర్ గెట్టింగ్ రిపెంటెన్స్ యు హావ్ టు టేక్ బాప్టిజం. రెండవది ఏంటంటే ఫర్ క్లీనింగ్ యువర్ సిన్స్ యు హావ్ టు టేక్ బాప్టిజం. నీ పాపములు కడిగి వేసుకున్నట్టుకు నీవు బాప్టిజం తీసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇక్కడ 20 వచ్చిన మనం చూస్తే 19, 20 చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది? 8 మంది. ఎవరు ఆ 8 మంది తెలుసా? నోవాహు కుటుంబం, నోవాహు, అతని కుమారుడు, అతని భార్య, అతని కుమారులు మరియు కోడలు, 8 మంది. ఆ బాప్తిస్మం దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. మూడవది ఏంటంటే ఫర్ గెట్టింగ్ సాల్వేషన్ యు హ్యావ్ టు టేక్ బాప్తిజం. దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి మూడవదిగా మనం చూస్తే రక్షణ కొరకు బాప్తిస్మము తీసుకోవాలి. ఫర్ గెట్టింగ్ సాల్వేషన్ యు హ్యావ్ టు టేక్ బాప్తిజం. కనుక ప్రియులారా, మరి వింటున్నారమ్మా? అర్థమవుతుందా? వెరీ గుడ్. ద్వితీయోపదేశ కాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనం. 33:29 చివరి వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు. కాబట్టి ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? చూసారా? నిన్ను పోలిన వాడు ఎవడు లేడు. ఎందుకు? యెహోవా నిన్ను
రక్షించినాడు. కాబట్టి నిన్ను పోలిన వాడు ఎప్పుడు లేడు. నీ భాగ్యము ఎంతో గొప్పది. నీ భాగ్యము ఎంతో గొప్పది. కారణం ఏంటంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎప్పుడు లేడు. ఎంత గొప్ప ఆధిక్యత మీకు దేవుడు ఇస్తున్నాడు చూశారా? ఇంకా కింద ఏముంది? ఆయన నీకు సహాయకరమైన నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము ఆయన. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదు. అది ఎవరు? నీ శత్రువుల యొక్క ఉన్నత స్థలములను నీవు తొక్కెదవు. ఎందుకు? కారణం ఏంటి అంటే నిన్ను రక్షించిన యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎప్పుడు లేడు. అది కనుక గ్రేట్ థింగ్ డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్ప కార్యము చేశాడు. తర్వాత మనం చూసినట్లయితే 4వది చూడండి. ఇంతకుముందే మనం చదివాం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. సెకండ్ హాఫ్ చదవండి. ఇప్పుడు సెకండ్ పార్ట్. చూసారా? 4వదిగా మనం చూసినట్లయితే ఫర్ గెట్టింగ్ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ యు హ్యావ్ టు టేక్ బాప్టిజం. ఫర్ గెట్టింగ్ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటాం. ఎప్పుడండి? చూడండి 38వ వచనం సెకండ్ హాఫ్ మనం చూస్తే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. ఎప్పుడంటే మీరు బాప్తిస్ము తీసుకో. చూసారా? ఎందుకు బాప్తిజం తీసుకోవాలంటే ఇన్ని ఉన్నాయి కదా. లూకా సువార్త చూడండి 11-13 చూడండి. 11-13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తున్నా నేను. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. అది పరిశుద్ధాత్మ. మీరు బాప్టిజం తీసుకుంటే మీలోనికి ఏమొస్తుందా? పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. ఏ వరము? పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. కనుక దాని కొరకు నీవు బాప్టిజం తీసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుడే నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు బాప్తిజం తీసుకున్నాం. కాబట్టి బాప్తిజం దాని ఆవశ్యకత, దాని అవసరము, దాని యొక్క ప్రభావము, లాభము ఏముంది అనేది మనం చూసినట్లయితే ఎందుకు తీసుకోవాలి? మొదట ఏముంది? పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం తీసుకోవాలి. రెండవది పాపములను కడిగి వేసుకున్నట్టుకు బాప్తిజం తీసుకోవాలి. మూడవది రక్షణ కొరకు బాప్తిజం తీసుకోవాలి. నాలుగవది పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధాత్మ వరం కొరకు బాప్తిస్ము తీసుకోవాలి. చూడండి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44. అపోస్తల కార్యము 10:44 చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. కాబట్టి
పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దిగొస్తుంది మీ మీదకి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ రావాలంటే ఏం చేస్తారు? కొట్టి 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 అలసిపోయి ఏమైపోతారు? పడిపోతారు తప్పితే రాదు. ఎందుకు రాదు తెలుసా? ఎందుకు రాదు? ఎందుకు రాదనంటే పరిశుద్ధాత్మ ఉన్న విషయమే వారికి తెలియదట. పరిశుద్ధాత్మ ఉన్న విషయమే తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? కొట్టి 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 లాస్ట్కు పడిపోతారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. వచ్చింది. దేవుని బోధ వినాలి కదా. కాబట్టి చూడండి, మొదటి అధ్యాయం, దీంట్లోనే మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను ఊది గంతముల వరకు నాకు సాక్షులై ముందురు. చూసారా? మీ మీదికి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా? శక్తిని అందుకుంటారు. తర్వాత ఏం చేయాలా? సాక్షులై ఉండాలి. మీరు సాక్షులై ఉండాలి. దేనివి? ఎక్కడెక్కడంట? యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. బాప్తిస్మం అంటే ఊరికే నవ్వులాట కాదు, తమాషా కాదు. అది సాక్షిగా ఉండాలి. ఏదో అందరు తీసుకుంటున్నారు కదా, నేను తీసుకుంటాను అంటే కుదరదు. ఏం చేయాలా? సాక్షులుగా ఉండాలి. యూ విల్ బి విట్నెస్. నీవు సాక్షిగా ఉండాలి. అది ఆ విధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం చేస్తారట? శక్తి నొందెదరు. పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ విల్ డిసెండింగ్ అపాన్ యూ. పరిశుద్ధాత్మ అనేది మీ మీదకి దిగి వస్తుంది బాప్తిసం తీసుకుంటే. అర్థమైందా? అర్థమైందా? పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తుంది. ఎప్పుడు? అది ఆ పవర్ అనేది మీకు తెలుస్తుంది. పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ మీ మీదకి దిగుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి యు డోంట్ నెగ్లెక్ట్ టు టేక్ బాప్టిజం. బాప్టిజం తీసుకోవడానికి నువ్వు నిర్లక్ష్యము చేయకూడదు. తర్వాత చివరిదిగా మనం చూసినట్లయితే చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి రీబర్త్, మరలా జన్మింపజేయడం అంటే రీబర్త్. ఎందుకనంటే ఫర్ గెట్టింగ్ హోప్. 5వది ఏంది? నిరీక్షణ. ఫర్ గెట్టింగ్ హోప్. ఏం నిరీక్షణ అంటే అది చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ వస్తుంది. ఎవరికి వస్తుంది? బాప్తిసం తీసుకుంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇన్ని విషయాలలో మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. అందుకే మనము బాప్తిస్ము తీసుకోవాలి.
మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఎవరు చేసుకునేది? ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడు కూడా. అందుకే నిరీక్షణ కలుగా. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. హోప్, ఫర్గెట్టింగ్ హోప్. యూ హ్యావ్ టు టేక్ బాప్టిజం. నీలో నిరీక్షణ రావడం కొరకు బాప్టిజం తీసుకోవాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే? ప్రభువు రాకడ నిమిత్తమై నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు రాకడ, మరలా రాకడ, రెండవ రాకడ కొరకై నీవు ఎదురు చూస్తూ ఉండటమే హోప్. అదే నిరీక్షణ. ఎదురు చూస్తూ ఉండాలి. ఎట్లా చూస్తాము? ఎదురు చూస్తూ అంటే ఎట్లా ఉంటాం? ఏ విధంగా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేకపోతే, అందుకే మనకు మత్తయి సువార్తలో ఉంది 10 మంది కన్యకల విషయమై 5 మంది ఏమో సిద్ధపడి నిరీక్షణ కలిగి ఉన్నారు. నిద్రపోయారు కానీ మెలకువ ఉంది. నిద్రపోయినా కూడా మెలకువ ఉంది. కనుక వారు విన్నారు. ఏం విన్నారు? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనగానే అదేం చేసినారు? లేచి వారి యొక్క సిద్ధలలో నూనె పోసుకుని దివిటీలు వెలిగిస్తూ వెళ్ళారు. మిగిలిన 5 మంది నిద్ర మరియు అలక్ష్యం, నిర్లక్ష్యం, సిద్ధపాటు లేని జీవితం. వాళ్ళు ఏం చేసినారు? ముందుగానే వారి యొక్క దివిటీలో ఆరిపోయాయి, వారి వద్ద ఉన్న నూనె అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? బుద్ధి కలిగిన వారిని అడుగుతున్నారు. మీ నూనె నాకు కొంచెం ఇవ్వవా, మీ నూనె నాకు కొంచెం ఇవ్వవా అని అడిగితే ఎవరైనా ఇస్తారా? రేపు నిన్ను ఎవరన్నా నీ రక్షణ నాకు కొంచెం ఇవ్వమంటే ఇస్తావా? ఏం చేయాలా? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఏమి కలిగింది? రక్షణ కలిగింది. నీకు కలిగిన రక్షణను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అది పోకూడదు. ఇక చేజారి పోతే మరలా చేయికి రాదు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి. ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా నన్ను పవిత్రుడిగా చేసుకోను. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే పవిత్ర నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన యందు నిరీక్షణ. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, నేను పవిత్రుడు గనుక, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అది ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అది తర్వాత మనం చూసినట్లయితే చూడండి, మళ్ళా రండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు చేయబడే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఏమి కలిగి ఉండాలట? సంపూర్ణ నిరీక్షణ. కంప్లీట్ హోప్. ఏం హోప్? కంప్లీట్ హోప్ కలిగి ఉండాలి. చూడండి, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడవుతాడు? రెండోసారి ఆయన వచ్చేటప్పుడు నీకు ప్రత్యక్షమవుతాడట. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. అది సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన మరలా రాబోతున్నాడు త్వరగా. ఆయన రాకడ విషయంలో మీకు కృప తీసుకొని వస్తాడంట. ఆయన ఏం తీసుకొస్తాడు? చూడండి, తేబడు కృప విషయమై అని ఉంటుంది. ఏముంది? తేబడు కృప విషయమై. ఎవరికి? మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అది ఏమైంది దేవుని బిడ్డలారా? ఈ 5 విషయాలు ఏంటి? 5 విషయాలు. మొదటిది ఏంటి? పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. వాళ్ళు చెప్పాలి. చెప్పండి. మొదటిది ఏంటి? పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. రెండవది పాపములు కడిగి వేసుకోండి. వాళ్ళే, మీరు లేదుగా. పాపము కడిగేసుకోవాలి. పాపము కడిగేసుకొని బాప్తిజం తీసుకోవాలి. మూడవదమ్మా రక్షణ నిమిత్తమై, ఫర్ గెట్టింగ్ సాల్వేషన్. నాలుగవది ఎవరు చెప్తారు? చెప్పు రాజేశు. పరిశుద్ధాత్మ వరం, ఫర్ గెట్టింగ్ హోలీ స్పిరిట్, ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ తీసుకోవాలి. ఐదవది నిరీక్షణ, సంపూర్ణ కంప్లీట్ హోప్ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు సంపూర్ణమైన విశ్వాసి అవుతావు. బాప్తిజం తీసుకుంటే ఇన్ని కలుగుతాయి, నీకు ఇన్ని కలుగుతాయి. అందుకే నీవు బాప్తిజము తీసుకోవాలి. తీసుకున్నావు, బాగానే ఉంది. ఇంకేం చేయాలా? ఏం చేయాలి? బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధంగా జీవించాలి. చెప్పండి. బాప్తిజం తీసుకున్నారు, అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చూసుకొని మనం ముగించుకుంటాం. 2వ అధ్యాయం 42. అది మీరు బాప్తిజం తీసుకున్న తర్వాత మీరు సంఘములో చేరుతున్నారు. ఎక్కడ చేరుతున్నారు? యు ఆర్ జాయినింగ్ ఇన్ ది చర్చ్. చర్చిలో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏముంది? అపోస్తల బోధ యందును ఎడతెగక ఉండాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఇది ఎడతెగక ఉండాలి. ఏంటి 4 విషయాలు చెప్పండి. వాళ్ళే చెప్తారు. అపోస్తల బోధ, రెండవది సహవాసం, సంఘ సహవాసము, మూడవది రొట్టె విరుచుట యందు, తర్వాత ఏంది? ప్రార్థన చేయలేదు. ఎడతెగక ఉండాలి. ఇది సంఘములో నీకున్న ఆధిక్యత. ఇది నువ్వు సంఘములో ఎప్పుడైతే జాయిన్ అవుతావో ఈ 4 విషయాలు నువ్వు మర్చిపోకూడదు ఎప్పటిదాకా. కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నా ఇవి నీకు మెదులుతూనే ఉండాలి నీ మనసులో. నేను సంఘములో చేరినాను, సంఘములో చేరితే నేను అపోస్తల బోధ యందు ఉండాలి అంటే ఎప్పుడు ఏ మీటింగ్
సంఘ కూడికలో మీటింగ్ ఉన్నా దానికి అటెండ్ అవ్వాలి. చాలా వరకు వీలైనంత వరకు, వీలు కానప్పుడు మనం ఏం చేయలేము. కొంతమంది బాగా జ్వరం వస్తుంది, రాలేని పరిస్థితి, ఓకే, దేవుడు క్షమిస్తాడు. కొంతమంది ప్రయాణం అయిపోతుంటారు, రాలేరు, దేవుడు క్షమిస్తాడు. కొంతమంది ఇంటికాడ ఉండి రాలేదు, కొంతమంది ఇంటికాడ ఉండి రాలేదు, వారిని దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించాడు. రెండవది ఏంది? అపోస్తల బోధకు కంపల్సరిగా రావాలి. ఏ మీటింగ్ అయినా అనౌన్స్మెంట్ మీకు వస్తే కంపల్సరీ అటెండ్ అవ్వాలి. రెండవది సహవాసం, అంటే అందరూ కలిసి రావాలి. ఏ మీటింగ్ ఉన్నా అందరము కలిసి వస్తాం. ఆ సహవాసం లోనికి రావాలి, ఆ సహవాసం లోనికి రావాలి. చూడండి, మనం దాంట్లో చూస్తాం. 1 కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అది మిమ్మును పిలిచిన దేవుడు దేంట్లోకి? సహవాసములోనికి. ఏ సహవాసము? ఏ సహవాసం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసం. ఆ సహవాసములోనికి మిమ్మును పిలిచినాడు. కాబట్టి ఆ సహవాసంలోనికి మీరు కంపల్సరీ రావాలి. ఉండి రాలేకపోతే అది క్షమాపణ ఉండదండి. రాలేని పరిస్థితి అయితే దేవుడు క్షమిస్తాడు. మూడవది ఏంది? రొట్టె ఎందుకు ఇవ్వాలి? నిత్య జీవము కొరకు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. అర్థమైందా? నా శరీరం తిని నా రొట్టెను నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. చాలా మంది ఏం చేస్తారు? రొట్టె కాడికి వచ్చేందుకు నిర్లక్ష్యం చేస్తారు. ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శాపగ్రస్తుడైతాడు. కాబట్టి ఇది ప్రభు శరీరమే అనుకొని తినాలట. ప్రభు శరీరమే. అందుకే కదా ఆయన అంటాడు, ఇది నీ కొరకు విరువబడిన నా శరీరం. కాబట్టి ఆ శరీరము రక్తంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అది కొంతమంది ఏం చేస్తారు? వారం ఇయ్యరు, పండగలకే ఇస్తారు, పండగలకే ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు? నెలకు ఒకసారి ఇస్తారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి, అంటే పండగలకే ఇస్తారు. అది సరైన విధానము కాదు. ప్రతి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొని ఉండగా. కాబట్టి పౌలు గారు తెలియజేస్తున్నారు, ఆదివారం. ఏ వారం అండి? ఆదివారం. ప్రతి ఆదివారమే. మొదటి ఆదివారం ఇస్తారు కొంతమంది కదా. దానిని ఏమంటారు? దానికి పేరు పెట్టారు కొంతమంది, తెలుసా మీకు? ఏం పేరు పెట్టారు దానికి? బలారాధనట. బల్ల వేరు, నువ్వు చేసే ఆరాధన వేరు. రెండు కలిపేశారు. కలుస్తాయా? బల్ల వేరు, ఆరాధన వేరు. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లో లేదు. బల్లారాధన అని బైబిల్లో లేదు, కానీ చేస్తున్నారు. నాలుగవది ఏంది? ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. ఏమిటి ఎడతెగకుండా అంటే? ఎల్లప్పుడు ఎడతెగకుండా ఉండాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ టు ప్రే గాడ్ ఎవ్రీ డే. ఓకేనా? అర్థమైందా? ఎందుకు మీరు బాప్టిజం తీసుకోవాలను అనే దానికి ఈ 5 కారణాలు, ఈ 5 మేలులు ఉన్నాయి. మీకు 5 మేలులు ఉన్నాయి. దానిని బట్టి మరి సిద్ధపడండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.